హలో ఎవ్రీవన్. అధికార పార్టీ ఏం చేసినా ప్రతిపక్షానికి నచ్చదు. అధికార కూటమి మంచి పనులు చేసి ప్రజల్లో పేరు తెచ్చుకుంటే వైసీపీ లాంటి పార్టీలకు అస్సలు నచ్చదనే చెప్పాలి. ఇక ఆ విషయాన్ని బ్లూ మీడియా ఓపెన్గానే చెబుతోంది. కూటమి పాలన వైసీపీ వాళ్లకు అస్సలు బాగాలేదట. నిజమే మరి. మరో 15 ఏళ్లు అధికారంలో ఉండే విధంగా పనిచేస్తే విపక్ష పార్టీకి నచ్చకపోవడం వింతేమీ కాదు కదా. ప్రతి నెల 1వ తారీఖునే 4000 పెన్షన్ ఇస్తున్నారు. రైతు భరోసా, తల్లికి వందనం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి పథకాలన్నీ అమల్లోకి వచ్చాయి. ఇక రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. నీటిపారుదల ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి. అమరావతిలో రాజధాని నిర్మాణం జోరుగా సాగుతుంది. ఇక ప్రభుత్వం ఇన్ని పనుల్లో బిజీగా ఉంటే విపక్ష వైసీపీకి పని లేకుండా పోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే ఫ్యాన్ పార్టీ నేతలకు బాబు పాలన అస్సలు నచ్చలేదని బ్లూ మీడియా తెగ ఇదైపోతుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలకు మాత్రం విపక్ష వైసీపీ తెగ నచ్చేస్తోందట. అధికారం పోయినా రప్పారప్ప రాజకీయాలతో వైసీపీ గ్రాఫ్ని మరింత పడేసుకోవడం, రాజధానిపై విషం కక్కి అక్కడి ప్రజల్లో వ్యతిరేకత పెంచుకోవడం, పెట్టుబడులపై ఫేక్ ప్రచారాలతో పరువు తీసుకోవడం వంటి చర్యలు చూసి జగన్ అండ్ కో ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు కూటమి పార్టీల నేతలు. ఇవన్నీ గమనిస్తే ఇలాంటి పాలిటిక్స్ ఏపీలో తప్ప దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా కనిపించవు అని అనిపించక మానదు.